సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రాకింగ్ లో ఒక పార్ట్ దట్ ఈస్ యూటిఎం అన్నట్టు. సో టీమ్ ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే యూటిఎంస్. యూటిఎం ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్. ఓకే, సో మనము స్టార్టింగ్ సెషన్ నుంచి ఈ ట్రాకింగ్ రిలేటెడ్ కొన్ని డిస్కస్ చేసినాం. సో స్టార్టింగ్ నుంచి మనము కొన్ని యూటిఎం పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్. ఓకే, సో ఈ ట్రాకింగ్ రిలేటెడ్ కొన్ని అయితే మనం అయితే డిస్కషన్ అయితే చేసినాం. ఏ కాన్సెప్ట్ ఏ వెబ్సైట్ తీసుకున్నాము? యూడమీ రిలేటెడ్ తీసుకున్నాం, కరెక్ట్ గా. ఇక్కడ మనము డీ కోడ్ అయితే చేసినాం. ఓకే, సో డీ కోడ్ చేసినాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్ పారామీటర్స్. ఓకే, ట్రాకింగ్ పారామీటర్స్. సో దీంట్లో మార్నింగ్ కూడా నేను ఒకటి యూఆర్ఎల్ అయితే నీకు పెట్టిన. యూఆర్ఎల్ కాదు, దట్ ఈస్ ఎ యూటిఎం పారామీటర్ అన్నట్టు. ఆ యూటిఎం పారామీటర్ ఏంటి? ఎవరైనా ఇక్కడ పేస్ట్ చేస్తారా? కాపీ చేసి. వాట్ యూ మీన్ బై ఎల్పియు? ఓకే, ఎల్పియు అంటే ఏంటి? సో ఎల్పియు ఈజ్ నథింగ్ బట్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. సో మనము బై డిఫాల్ట్ గా ఇది అకౌంట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో మీరు గూగుల్ యాడ్స్ సైడ్ గా ఒకటి మీ ట్యాబ్ లో ఓపెన్ చేస్తే అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్ వస్తాయి, కరెక్టా? అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్ వస్తాయి. ఈ అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్ లో మనకు ఒక్క యూఆర్ఎల్, అది ట్రాకింగ్ పారామీటర్ ఇవ్వాలన్నట్టు. ఆ పారామీటర్ ఏంటి? ఫస్ట్ ఈ పారామీటర్ పాస్ చేయాలి. ఏంటిది? ఎల్పియుఆర్ఎల్. ఎల్పి అంటే ల్యాండింగ్ పేజ్. ఓకే, నౌ లెట్ us discuss about the difference between LPU, landing page URL, versus website. LPU versus website అన్నట్టు. LPU URL అంటే ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్. సో మనకి ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్స్ లో అదర్ పేజెస్, ఓకే, అదర్ పేజెస్ కి మనము నావిగేషన్ ఉండదు. అదర్ పేజెస్ కి నావిగేషన్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్స్ లో. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఓన్లీ ఒక స్కూల్ ఆర్ కాలేజ్ కి చూస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్. ఓకే, అది ఎలాంటి కోర్సు? స్కూల్ అయితే నార్మల్ నర్సరీ కావచ్చు, లేదంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇలా అన్నట్టు. ఓకే, అదే కాలేజ్ అయితే పియూసి అన్నట్టు, అంటే ఇంటర్. ఓకే, సో ఇంటర్ కావచ్చు, లేదంటే ఐటిఐ కావచ్చు. ఓకే, సో ఇలా అన్నట్టు. ఇక్కడ ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్, ఓకే, ఏ కోర్స్ అయితే ఉంటుందో ఆ కోర్స్ రిలేటెడే వాళ్ళు చూస్తున్నారు అన్నట్టు. ఓకే, ఆ కోర్స్ మాత్రమే కనపడాలి వాళ్ళకి. ఓకే, రిమైనింగ్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు, రైట్? ఓకే, సో అలాంటి డీటెయిల్స్ అండ్ అలాంటి హైపర్ లింక్స్, ఓకే, హైపర్ లింక్స్ మనము మెన్షన్ చేయకూడదు ఇక్కడ ల్యాండింగ్ పేజ్ లో. ఓకే, అదే ఒక వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది మనకు? సో ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం. ఓకే, ఈ ఫ్లిప్కార్ట్ లో మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, కరెక్టా? చిన్న ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇంకా వాటర్ ఐటమ్స్ ఉంటాయి, మళ్ళా చాలా ఉంటాయి. కేటగిరీస్ చాలా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్సైట్ తీసుకుంటే, దట్టు ఫ్లిప్కార్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, యూజర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని పెయిడ్ లో ఎప్పుడే కానీ అంటే పెయిడ్ మార్కెటింగ్ ఆర్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. ఓకే,
పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ లో ఎప్పుడే కానీ మనము యూస్ చేయాల్సిన మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వి నీడ్ టు హ్యావ్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఏం కావాలి మనకు? ల్యాండింగ్ పేజ్ కంపల్సరీగా మనకు ఉండాలి. సో మీకు ఏంటి అని అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, లేదు వెబ్సైట్ ఉంది యూస్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీరు క్లియర్ గా వాళ్ళకి మెసేజ్ అనేది మీరు కన్వే చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ల్యాండింగ్ పేజ్, వెబ్సైట్ ఈజ్ ఫైన్. ఓకే, బట్ యూజర్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిడ్ లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ల్యాండింగ్ పేజ్ లో మనము డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ లో ఇంటర్నల్ లింకింగ్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇంటర్నల్ లింకింగ్ ఎక్కడికే కానీ ఇవ్వకూడదు, రైట్? బట్ వెబ్సైట్ లో అన్నీ ఉంటాయి, బికాస్ వెబ్సైట్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ SEO/SEM/SMM/SMO. ఇన్ని మెథడ్స్ కి, డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ కి మన వెబ్సైట్ ఆప్టిమైజ్ అయి ఉంటుంది. అదే ల్యాండింగ్ పేజ్ అన్నప్పుడు మనకు ఆప్టిమైజ్ అయి ఉండదు. ఓకే, సో ఇక్కడ ఆప్టిమైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ ల్యాండింగ్ పేజ్ కి మనము SEO చేయం, రైట్? మనం ఏం చేస్తాము? ఓన్లీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఓకే, ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు వి షుడ్ నాట్ గివ్ ఎనీ ఇంటర్నల్ లింకింగ్ టు మెయిన్ పేజెస్. ఓకే, మీ క్వశ్చన్ రావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, వెబ్సైట్ అన్ని దానికి ఆప్టిమైజ్ అయింది సార్, నేను కూడా చేస్తాను, నేను కూడా వెబ్సైట్ లింక్ ఇస్తాను, ల్యాండింగ్ పేజ్ ఎందుకు ఇవ్వాలి అనే డౌట్ కూడా రావచ్చు. అండ్ ఇది కూడా మీ క్లయింట్స్ కూడా అడుగుతారు, అలాగే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా, జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు.